విజయవాడ నారాయణ కాలేజీ వాగ్దేవి భవన్ క్యాంపస్లో మను చక్రవర్తి అనే ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కేదరేశ్వరపేటలోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో నారాయణ కాలేజీ యాజమాన్యంపై బాలుడు కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెరిట్ మార్కులు ఉన్నప్పటికీ కాలేజీలో క్రింది సెక్షన్కి మార్చినందుకే బాలుడు ఆత్మహత్య చేసుకున్నట్టు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. విజయవాడ నారాయణ కాలేజీలో ఎవరైతే మను చక్రవర్తి అనే పిల్లవాడు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడో ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఇప్పుడు విజయవాడలో సంచలనంగా మారిందని చెప్పొచ్చు. ఇప్పటికే అనేక మంది విద్యార్థులు కూడా సూసైడ్లు చేసుకున్న దాఖలాలు ఉన్నాయి. ఇదే నేపథ్యంలో బెజవాడలో ఉన్నటువంటి పీవీపీ పక్కనే నారాయణ కాలేజ్ ఏదైతే క్యాంపస్ ఉంటుందో చూడొచ్చు, అది వాగ్దేవి క్యాంపస్ అని కూడా మనకు చాలా క్లియర్గా కనబడుతూ ఉంది. వాగ్దేవి క్యాంపస్లోనే పిల్లవాడు సెకండ్ ఇయర్ చదువుతూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. మను చక్రవర్తి ఇప్పటి వరకు కూడా చాలా ఎక్కువ మార్కులతో అయితే కనుక హయ్యర్ సెక్షన్స్లోనే ఉండిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇదే నేపథ్యంలో అతను ఒక్కసారిగా 20 మార్కులు తగ్గిన నేపథ్యంలో అయితే కనుక అతన్ని లోయర్ సెక్షన్స్లో వేసిన పరిస్థితుల్లో అయితే అతన్ని కింద సెక్షన్లో పంపించిన నేపథ్యంలో అతను మనస్తాపానికి గురి చెంది ఆత్మహత్య చేసుకున్నట్టుగా కూడా మనకు అర్థమవుతా ఉంది. అయితే కాలేజీ బయట వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా వేచి చూస్తూ ఉన్నారు. ఇక్కడికి పోలీసులు కూడా వచ్చారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా లోపల యాజమాన్యంతో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకు ఇలా ఆత్మహత్యలు చేసుకునే విధంగా ట్రీట్ చేస్తున్నారు అంటూ కూడా వాళ్ళందరూ కూడా స్లోగన్స్ ఇస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఆంధ్ర ఏదైతే విద్యార్థి సంఘాలు అయితే కనుక ఇక్కడికి వచ్చి బాలుడి గురించి అయితే ఏదైతే ఆత్మహత్య జరిగిందో ఆత్మహత్యల పరంపర ఖచ్చితంగా ఆగాలి అంటూ కూడా నారాయణ సంస్థల మీద అయితే కనుక వాళ్ళు ఏదైతే స్లోగన్స్ చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఏంటి బాలుడు ఆత్మహత్యకి కారణం కాలేజీ యాజమాన్యం ఏం చెప్తా ఉంది? ఇప్పటివరకు యాక్షన్ ఏమైనా తీసుకున్నట్టు కనబడుతుందా? మీరు ఎప్పుడు ఎంతవరకు నారాయణ ఫీజులు కట్టారా, ఫీజులు కట్టలేదా, వీళ్ళ క్లాసుల్లో ఏ విధంగా మార్కులను బట్టి విడదీస్తున్నారు తప్ప విద్యార్థి క్లాసు మారిస్తే తప్పు, లేదంటే సెక్షన్ మారితే విద్యార్థి ప్రెజర్ అలా పడుతుంది, లేదంటే విద్యార్థి ఆ వర్క్ని ఆ స్టడీని తట్టుకోగలరా లేదా అని వీళ్ళు కనీసం పట్టించుకోకుండా అతని మార్కులు తక్కువ వచ్చిన కేవలం కారణంతో సెక్షన్ మార్చేసరికి తను ఏం చేసుకోలేక ఇబ్బంది పడతా హఠాత్మరంగా ఉరేసుకున్నాడు. దీనికి బాధ్యులు ఎవరో అని చెప్పి మేనేజ్మెంట్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటే మీ ఇంటిలో ఉరేసుకుంటే దానికి బాధ్యులు మేమా అని చెప్పి వీళ్ళు మాకు సంబంధం లేని విషయంగా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. తల్లిదండ్రులు కాలేజీలో మేనేజ్మెంట్ మాట్లాడడానికి వస్తే ఈరోజు వాళ్ళకి ఎక్కడ న్యూస్ కానీ లేదంటే ఎక్కడ ఇది కానీ బయటపడుతుందని చెప్పి వాళ్ళు ఒక రహస్య గదిలో మేనేజ్మెంటు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎస్ఐ గారు సెటిల్మెంట్ చేస్తూ ఉన్న పద్ధతి వాళ్ళు జరుగుతూ ఉంది. ఒక విద్యార్థి సంఘం లోపలికి వచ్చి తల్లిదండ్రులకి న్యాయం జరుగుతుందని చెప్పి మేము మాట్లాడదాం లోపలికి వస్తుండే అదేవి పట్టించుకోకుండా ఎస్ఐ గారిని ఉండని సెటిల్మెంట్ చేస్తాను మాట్లాడతా అని చెప్పి వాళ్ళు ఒక చీకటి గదిలో కూర్చోబెట్టి సెటిల్మెంట్ చేస్తూ ఉన్నారు. గత వారం రోజులు 20 రోజుల క్రితం చూసుకుంటే భవానీపురంలో కూడా సేమ్ ఇదే ఇష్యూ జరిగింది. ఇలా నారాయణ కాలేజీలు విద్యార్థులు రక్తం పిండినట్టు వాళ్ళ జీవితాలు నాశనం చేయడానికే విద్యా సంస్థలు నడుపుతూ ఉన్నారు. ఇదే విధంగా విద్యా సంస్థలు నడుపుతా అని చెప్పి నారాయణ వాళ్ళు నిర్ణయించుకుంటే పెద్ద ఎత్తున ఏబీవీపీ ధర్నా కానీ విద్యా సంస్థలను ముందుకెళ్లకుండా అడ్డుకుంటుందని చెప్పి ఈ విధంగా ధర్నా చేయడం జరుగుతుంది. ఏబీవీపీ ఇలాంటి విషయాలు మీరు పునరావృతం కాకుండా జాగ్రత్తలు చేసుకుంటే మీ నారాయణ విద్యా సంస్థలు అనేవి ముందుకెళ్తాయి. ఎస్ఐ గారు కూర్చొని మాట్లాడే పద్ధతి ఇదండి రహస్య గదిలో జరుగుతున్న పద్ధతి రాష్ట్రగతిలో జరుగుతున్న పద్ధతి ఇది. మేము మాట్లాడడానికి వెళ్తే మమ్మల్ని కనీసం లోపలికి కూడా రానివ్వకుండా జరుగుతున్న పరిస్థితిలో జరుగుతూ ఉంది. తల్లిదండ్రులు ఓవైపు సెక్షన్ కింద స్థాయి సెక్షన్లోకి మార్చినందుకే అతను మనస్తాపానికి గురి చెంది ఆత్మహత్య చేసుకున్నట్టుగా కూడా పూర్తి సమాచారం అందుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి రెస్పాన్స్ అయితే నారాయణ కాలేజ్ దగ్గర నుంచి కూడా రాని పరిస్థితి కనపడుతుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ విశ్వనాథ్ నారాయణ